దీంట్లో పంచ్ డైలాగులు ఉండవు, ఎవరు కామెడీ చేయరు, కానీ నవ్వు వస్తుంది. ముందేమైనా వర్క్ చేశారా ఫిల్మ్ ఇండస్ట్రీలో? నేను ఎంఎస్సీ కంప్యూటర్ చదివాను, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ అఫ్ కోర్స్ మనకి ఇచ్చే శాలరీ మనకు సరిపోదు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఫ్యామిలీకి నా సపోర్ట్ అవసరమైన పరిస్థితి ఒకటి వచ్చింది. సో ఐ టుక్ ఎ డెసిషన్ లైక్ ఓకే. వచ్చిన వెంటనే మీరు ఎవరిని కలిశారు? వచ్చిన తర్వాత నాకు ఎదురైన సమస్య ఏంటంటే నెల రోజుల్లో నాకు ఒక జ్ఞానోదయం కలిగించారు అందరూ. ఇది అవ్వదురా బాబు, మేమందరం చాలా రోజుల నుంచి ట్రై చేస్తాము, మాకే అవ్వట్లేదు, నువ్వు ఇప్పుడు వచ్చి ఇప్పుడు పెద్ద హీరోలు అంటే నీకు దొరకరు. ఫస్ట్ డే షూట్ అండ్ ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఆ నర్వస్నెస్ ఉందా బాగా? ఐ థాట్ అందరూ ఇంకా అసలు విపరీతంగా మెచ్చేసుకుంటారేమో అన్న దాంట్లోనే ఉన్నాం. కానీ అక్కడ ఓకే, మీరు ఇంత స్ట్రగుల్ అయ్యారు, ఇంత దూరం వచ్చారు కదా, అప్కమింగ్ డైరెక్టర్స్కి మీరు ఏమైనా చెప్తారా? ఏం చెప్పను, అందరికీ తెలుసు, ఎవరు చెప్పిన ఎవరు. ఇన్ని రోజులు పరిగెట్టాను, ఇంకా ఆగి కాసేపు ఎంజాయ్ చేద్దాం అని అలా ఉందా? ప్రత్యేకించి ఆస్వాదించడానికి ఒక గంట కూర్చుని చాలా ఈవినింగ్ మందు తాగి ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చి రిలాక్స్ అయ్యి 2 రోజులు పడుకుని లేచి అంతేం అక్కర్లేదు నాకంటే. ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్. హేవియర్స్ ఇవాళ మనతో జయము నిశ్చయంబుర డైరెక్టర్ శివరాజ్ గారు ఉన్నారు మనతో. హాయ్ అండి. హలో. అట్ లాస్ట్ 2-3 days గ్యాప్ వచ్చిందా మనం అనుకొని? సారీ అండి. సో టోటలీ ప్రమోషన్స్లో ఉన్నారా? అంతే అండి, టోటల్ డైరెక్టర్గా నా పని ముగిసిందంటే అది పూర్తయింది కదా. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ చైర్లోకి వచ్చాను. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ చైర్లో ఉన్న లైక్ ఐడియాస్ పరంగా కానీ లేకపోతే ప్రమోషనల్ యాక్టివిటీస్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ అన్నింటిలో కూడా బిజీగా ఉన్నాను లాస్ట్ 3 రోజుల నుంచి. సో రిజల్ట్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నేను చూసాను బుక్ మై షోలు అన్నీ ఫిల్ అయిపోతున్నాయి. యాక్చువల్లీ మేము సాటర్డే నైట్ వెళ్దాం అనుకుంటే టికెట్స్ దొరకలేదు, మీకు కాల్ చేసాము. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఈ సినిమా తీసినప్పుడు మన టీం అందరిని ప్రిపేర్ చేశాను. ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. న్యూ అని చెప్పడం కానీ ఫ్రెష్, అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎవరు చూడలేరు. దీంట్లో పంచ్ డైలాగులు ఉండవు, ఎవరు కామెడీ చేయరు, కానీ నవ్వు వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆయన చాలా ఎంగేజింగ్ ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇది ఒక ఈ మధ్యన చూడని రుచి, ఈ మధ్యకాలంలో చూడని రుచి మన తెలుగు సినిమా పరంగా, తెలుగు సినిమాలు చూసే వాళ్ళకి నేను చెప్పేది. సో ఇది ఇమీడియట్గా తీసుకోరేమో, ఒక 3 రోజులు పడుతుంది, ఇది 3 రోజులు మినిమం పడుతుంది, సోమవారం మంగళవారం వరకు మనం వెయిట్ చేయాలి. సెకండ్ వీకెండ్ మన వీకెండ్, అప్పటికి టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి అప్పటికి బాగా ఉంటుంది. సో ఎవరు కంగారు పడకండి, ఫస్ట్ స్లోగా ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే ఇమీడియట్గా తీసుకొని కష్టం అవుతుందని చెప్పాను. కానీ ఫర్ మై సర్ప్రైజ్ ఓపెనింగ్ డే ఒక 40-30% ఓపెన్ అయిందండి మార్నింగ్ షో ఇక్కడ హైదరాబాద్ వేరెవర్ మల్టీప్లెక్స్. సెకండ్ షోకి వెళ్ళినప్పటికీ 50, 70 and 90, 100 చాలా ఏట్లో ఫస్ట్ డే ఫ్రైడే నైటే హౌస్ఫుల్స్ అయిపోయాడు. ద సేమ్ మూమెంటం సాటర్డే మార్నింగ్ షో మళ్ళీ ఒక 60 దగ్గర స్టార్ట్ అయ్యి సండే అంతా కూడా మొత్తం హౌస్ఫుల్స్ అయ్యాయి. ఈవెన్ అంటే ఎంత నచ్చుతుంది జనాలని చెప్పాలంటే, ఇప్పుడు నేను మార్నింగ్ ఫస్ట్ డే 4 షోలు 4 చోట్ల అందరు జనాలతో చూశానండి. మీ థియేటర్స్కి వెళ్ళి నేను అందరి మధ్యలో కూర్చొని చూశాను. విచ్ సీన్ ఈజ్ వర్కింగ్, విచ్ సీన్ ఈజ్ నాట్ వర్కింగ్, వేరే ఆడియన్స్ ఆర్ గెటింగ్ బోర్డ్, వేరే ఆడియన్స్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్, అండ్ వేర్ ఈస్ ద గ్యాప్ అనేది అర్థం అవ్వడానికి చేసుకున్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళ అప్లాస్ కానీ, వాళ్ళు చప్పట్లు కొడుతున్నప్పుడు, వాళ్ళు నవ్వుతున్నప్పుడు, ద కామెడీకి కానీ, ఎమోషనల్ సీన్స్లో వాళ్ళు కనెక్ట్ అయ్యేదానికి కానీ అంతా చూసుకున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఒకటి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ఒకటి రాసుకుని ఒకటి ఎగ్జిక్యూట్ చేసి ఒకటి ప్రజెంట్ చేసినప్పుడు అది చూసి దానివల్ల ఆనందం పొందుతున్నారు అందరూ అంటే యాజ్ ఎ డైరెక్టర్ దట్ ఈజ్ మై, అంటే అదొక ఎలా చెప్పాలి, ఒక ఫుల్ఫిల్మెంట్ అనమాట, ఒక సార్థకత. లైక్ ఐఎమ్ హ్యాపీ, అంటే నేను చేసిన పని అందరికి నచ్చుతుంది అని ఒక ఆనందం చాలా బాగుందండి. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ అండి. అండ్ మీరు రిలీజ్ చేసిన టైం కూడా మీకు కొంచెం ఫేవర్ అయింది కదా, ఈ మన బ్యాన్ వల్ల 500,000 బ్యాన్స్ వల్ల చాలామంది రావట్లేదు, కొన్ని మూవీస్ కూడా పోస్ట్పోన్ అయినాయి, కానీ యాక్చువల్లీ అదే ప్లస్ అయింది కదా మీకు? 2 రకాలండి ఇక్కడ, 2 రకాలు. ఒక రకంగా ప్లస్ అయింది, ఒక రకంగా మైనస్ అయింది. అందరూ మైనస్ అయింది అంటారు బయట, కానీ నేను ప్లస్ అయిందని నేను ఏదైతే అనుకుంటున్నానో అది మీరు చెప్పారు. ఎందుకు ప్లస్ ఏంటంటే వేరే సినిమాలు పోటీ తక్కువ ఉంది. అంటే మామూలుగా 5-6 సినిమాలు వచ్చి ప్రతి వారం, ఈ వారం నాతో పాటు ఇంకొక సినిమా వచ్చింది అన్న రెమో. సో 2 సినిమాలే ఉన్నాయి మార్కెట్లో. సో అదొక రకంగా ఇలాంటి ఒక స్లాట్ దొరకదు. సో ఆ రకంగా అదృష్టవంతులే.
బట్ దురదృష్టం ఏంటంటే ఈ మనీ ప్రాబ్లం అనేది ఏ సెంటర్స్లోని పెద్ద టౌన్స్లో అంటే గుంటూరు, రాజమండ్రి, కాకినాడ లాంటిలో లేదండి. ఎన్ని చోట్ల కలెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా కలెక్షన్స్ పంపింగ్ అని మామూలుగా కదండి. అంటే నిన్నంతా కూడా రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, విజయవాడలో హౌస్ఫుల్స్ అండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ టైం వల్ల సి సెంటర్స్లో అంటే లేసి ఒక జగిత్యాల, ఒక రావులపాలెం, ఒక కదిరి ఇలాంటి సి సెంటర్స్లో మాది ఓపెన్ అవ్వలేదు, పెరగలేదు. 20%లో ఓపెన్ అయింది, 20%లోనే ఉంది అది సి సెంటర్స్లో. ఓకే, అక్కడ ఉందండి ప్రాబ్లం, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు అసలు జనాలంటూ చూస్తే అంటే నాకు ఇక్కడ హైదరాబాద్లో ఒక 50% 30% 40% మధ్యలో థియేటర్ని బట్టి వేరువేరుగా ఓపెన్ అయ్యి సెకండ్ షోకి అంతమంది వచ్చారంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, టాక్ స్ప్రెడ్ అయింది, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అది పెద్ద లెక్క ఉండదు, హ్యాపీగా వచ్చారు అందరూ. వాటెవర్ మనీ సోర్సెస్ అన్ని కార్డ్ నుంచి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఇరవై టౌన్స్ అక్కడ బాగుంది. ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో అక్కడ ప్రాబ్లం క్లియర్గా కనిపిస్తుందండి మాకు. సో ఇది మీ ఫస్ట్ మూవీ కాబట్టి కొంచెం మీ జర్నీ గురించి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, ఒక 2-3 లైన్స్లో చెప్పండి. మీరు ఏదైనా అడిగితే చెప్పచ్చు జర్నీ. మీ అంటే మూవీస్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైం కొంతమందికి అదే వాళ్ళ బీటెక్ చేసేటప్పుడు కానీ డిగ్రీ చేసేటప్పుడు కానీ ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది, సో ఆ టైంలో వచ్చేసారా? అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్, ఫిల్మీ బ్యాక్గ్రౌండ్? చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం అండి, పాటలు ఎక్కువ వినేవాడిని, అప్పట్లో క్యాసెట్స్ ఉండేవి బాగా ఎక్కువ వినేవాడిని. సినిమాలన్నీ చూసినప్పుడు నాకు ఇష్టం ఉండేది, నాకు సాక్షి బాబు గారి సినిమా చూసాను చిన్నప్పుడు ఎప్పుడో, కృష్ణ హీరో. దాంట్లో నాకు ఎందుకో ఆ సినిమా చాలా కొత్తగా అనిపించింది అండి, చాలా న్యాచురల్గా ఉంటుంది. కృష్ణ దాంట్లో ఆయన పడే కష్టాలన్నీ మనం పడుతున్నంత ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. అది అప్పట్లో నాకు తెలిసి నాకు బాగా ఎగ్జైట్ చేసిన మొదటి సినిమా అండి. నాకు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయేమో, ఇప్పుడు టీవీలో చూసాను, అక్కడ చూసాను, బాగా ఎగ్జైట్ అయ్యాను. అది ఫస్ట్ ఎగ్జైట్మెంట్. సినిమా చూసి ఆనందించడం వేరు, బాగా ఎగ్జైట్ అయ్యి భలే ఉంది అని దాన్ని గుర్తుండిపోయి దాని గురించి అదొక అంటే అది ఒక బాగా నన్ను ఎక్కేసింది. అంటే ఒక ముద్ర వేసుకున్నాను, అంటే ఎలా చెప్పాలి, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నా మైండ్లో. అది దట్ వాజ్ మై ఫస్ట్ థింగ్ అండి. దాని తర్వాత శివ చూసానండి. శివ చూసినప్పుడు ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ మూవీస్, ఎస్పెషల్లీ ది నేషనల్ మూవీస్, రాము గారు, మణిరత్నం, ప్రియదర్శన్ వీళ్ళందరూ చూడటం. శివ నుంచి ఇంకా కంటిన్యూస్గా ఎవరైతే సోకాల్డ్ మనకి ఒక క్రియేటివ్ డైరెక్టర్స్ న్యాచురల్గా తీసేవాళ్ళు, రెగ్యులర్ కమర్షియల్గా పిచ్చిగా కాకుండా ఒక విధానంగా వెళ్ళే వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉంది. అందరినీ ఫాలో అవుతూ ఉండేవాడిని, మన కృష్ణవంశీ గారిని కానీ, పెద్ద వంశీ గారిని కానీ, వీళ్ళందరినీ ఫాలో అవుతూ ఉండేవాడిని. వాళ్ళ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ద మూమెంట్ ఐ వాచ్ సత్య ఎప్పుడైతే చూసానో ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ బీ ఇన్ ఫిల్మ్ మేకింగ్. మేకింగ్ అని అనుకున్నారు, యాక్ట్ చేయాలని అలా ఏమి అనుకోలేదా? లేదండి, ఫిల్మ్ మేకింగ్ అండి, డైరెక్షన్ ఆఫ్ రైటింగ్, ఫిల్మ్ మేకర్. సో ఇక్కడ మూవీ అంటే ముందేమైనా వర్క్ చేశారా ఫిల్మ్ ఇండస్ట్రీలో? నేను నా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫినిష్ అయిన తర్వాత ఐ జాయిన్ వర్మ కార్పొరేషన్ ముంబై, ఆర్జీవీ దగ్గర. అవునండి, ఆయన దగ్గర ఒక 2 సినిమాలు చేసిన తర్వాత అదే సంస్థలో జేడి చక్రవర్తి గారి దగ్గర 4 సినిమాలు చేశాను. జేడి చక్రవర్తి గారి దగ్గర ఎక్కువ పర్సనల్ అనుబంధం ఎక్కువ అండి. హీఈస్ లైక్ మై బిగ్ బ్రదర్, ఒక పెద్ద అన్నయ్య లాంటి ఆయన. అంటే ఏదున్నా ఇంకా షేరింగ్ అనమాట, అంటే కంప్లీట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇచ్చింది ఆయన నాకు. అంటే రాము గారు ఆ పని చెప్తే మనం పని చేస్తాం, ఆ రిలేషన్ చాలా క్లియర్గా అంతే ఉంటుంది. అంటే ఆయన ఏది ఎక్స్ప్లెయిన్ చేయరు, ఇది నేర్చుకో అని ఆయన చెప్పరు, ఆయన స్టైల్ అది. ఆయన చూసింది మనం నేర్చుకోవాలి. అప్పటికి నాకున్న ఐక్యూ లెవెల్స్ ప్రకారం అక్కడ చేసింది చూసి నేర్చేసుకునే అంత స్మార్ట్నెస్ నాకు అప్పుడు ఉండేది కాదేమో అనుకుంటా. బట్ జేడీ గారు ఏంటంటే నాకు అన్నీ చెప్పేవారు, ఈ షాట్ ఎందుకు, ఆ షాట్ ఎందుకు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎందుకు ఆగుతుంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఇక్కడ ఇలా ఉండాలి. ఆయనతో నేను ఆ 4 సినిమాల జర్నీ ఏదైతే చేశానో దట్ జర్నీ అది నేను అంటే ఆల్మోస్ట్ లైక్ ఫిల్మ్ మేకింగ్లో క్రాఫ్ట్స్ అన్ని మిట్ మీద ఒక పట్టులాగా, అంటే అన్ని తెలుసుకున్నాను అన్నమాట, నేను నేర్చుకున్నాను. ఆఫ్టర్ ద మూమెంట్ అంటే ఆయన దగ్గర చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, నేను సినిమా తీయగలను, నాకు అన్నీ నేర్చుకున్నాను. ఒక సినిమా స్క్రిప్ట్ లెవెల్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ కాపీ వచ్చే వరకు అన్ని పార్ట్స్లోనే ఎగ్జిక్యూషన్ ఎలా ఆలోచించాలి దగ్గర నుంచి, ఎలా చేయాలి దగ్గర నుంచి ఒక ఐడియా వచ్చిందని నమ్మకం వచ్చింది. అదే టైంలో అంటే నేను ఎంఎస్సీ కంప్యూటర్ చదివాను, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ అఫ్కోర్స్ మనకి ఇచ్చే శాలరీ మనకు సరిపోదు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఇంట్లో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ యూఎస్ యూకే వెళ్ళి సెటిల్ అవుతూ ఉన్న టైంలో మా ఫ్యామిలీలో నేనేమో ఈ డైరెక్షన్ దాంట్లో ఉన్నాను. మనీ అనేది నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. బేసికలీ ఫ్యామిలీకి నా సపోర్ట్ అవసరమైన పరిస్థితి ఒకటి వచ్చింది.
సో ఐ టుక్ ఎ డెసిషన్ లైక్ ఫస్ట్ ఐ విల్ సపోర్ట్ మై ఫ్యామిలీ ఫినాన్షియలీ అని నేను మళ్ళీ ఐటీకి వచ్చాను అనమాట. అండ్ ఐటీకి వచ్చినప్పుడే నాకు ధైర్యం ఉంది, ఐ విల్ కమ్ బ్యాక్ అగెయిన్ అండ్ అంటే ఐ నో ద క్రాఫ్ట్, అంటే నా క్రాఫ్ట్ అంతా కరెక్ట్గా తెలుసు. సో ఐ నీడ్ గుడ్ స్క్రిప్ట్ రైటింగ్లో నేను ఇంకా బాగా నేర్చుకోవాలి. అది నేర్చుకుని స్క్రిప్ట్లు తయారు చేసుకొని స్క్రీన్ ప్లేస్ తయారు చేసుకొని అండ్ సమ్డే ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ మేక్ మూవీస్ అనేది నిర్ణయించుకొని దెన్ ఐ వెంట్ బ్యాక్ టు ఐటీ అగైన్. దాని తర్వాత ఒక 2 years హైదరాబాద్లో వర్క్ చేశాను ఐటీ కంపెనీ మన జన్పాక్ట్లో. దెన్ ఐ వెంట్ టు లండన్ వెళ్ళి లండన్ డోషి బ్యాంక్లో ఒక 4 years ఐ వర్క్ దేర్ ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా అక్కడ 4 సంవత్సరాలు వర్క్ చేసి దాని తర్వాత వెనక్కి వచ్చి ఇప్పుడు సినిమా తీసాను. అంటే 4 years ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి మళ్ళీ 4 years ఐటీలో చేసి ఇక్కడికి వచ్చారు. యా. సో మిస్ అయ్యారా 4 years ఇలాగా దూరంగా ఉన్నాను అని? అంటే మీరు నార్మల్గా వెళ్ళలేదు అటు సైడ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేదు. సో ఆబ్వియస్గా కానీ ఒకటి చెప్తున్నాను, వెళ్ళడానికి కారణం మిస్ అయితే అయ్యి ఉంటాను. బట్ ఒక మనిషిగా చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలామంది ఫ్రెండ్స్ని కలిసాను, చాలా రకాల ఐటీలో చాలామంది ఫ్రెండ్స్ని కలిసాను, చాలా అంటే జీవించాను. యాక్చువల్లీ ఒక లైఫ్ చూశాను దాంట్లో. ఒక 4 years 5 years వేరే వాట్ ఎవర్ ఒక లైఫ్ చూశానండి. దాంట్లో ఎలా చెప్పాలంటే ఒక మెచ్యూరిటీ వచ్చింది. ఒక దాని మీద ఎలా ఆలోచించాలి, ఎవరు ఎలా ఆలోచిస్తారు, ఎవరిని ఒప్పించుకుని ఎలా మాట్లాడాలి, వాట్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక విషయాన్ని ఎలా డీల్ చేయాలి, కానీ నెక్స్ట్ రిలేషన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు సినిమాలో ఏమవుతుందంటే అండి, సినిమా ఇండస్ట్రీలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత తెలియకుండా మనందరం ఒకలాగా ఉంటాం, మా ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. అంటే ది రిలేషన్స్ అన్నీ అంటే ఒక కంపోజర్గా ఒక రకంగా ఉంటామండి. బయట ప్రపంచంలో రకరకాలుగా ఉంటాయి, దానికి లిమిట్ లేదు. చాలామంది క్యారెక్టర్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ చూడటం వల్ల నేను ఏదైతే స్క్రిప్ట్ తయారు చేస్తున్నానో లేదా నేను ఏదైతే రైటింగ్ చేస్తానో దీనికి నాకు సోర్స్ ఎక్కువ దొరుకుతుంది. అంటే నేను ఎక్కడో రాజోళ్ళు మట్టపూరు మా ఊరు నుంచి మొదలుపెట్టిన ప్రయాణం హైదరాబాద్ నుంచి ముంబై నుంచి మళ్ళీ హైదరాబాద్లో జాబ్ చేసుకున్న ఐటీలో మళ్ళీ లండన్లో 5 years ఉండే అంతమంది ఇలా ఉండడం వల్ల నేను రాసుకునే ఏ రచనలో అయినా ఈ సోర్స్ అంతా నాకు ఉపయోగపడుతుంది. రకరకాల మనుషుల్ని కలిసాను. ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లండన్లో ఉన్న మన వైట్స్ బ్రిటిష్ వాళ్ళతో ఒక ఇంట్రాక్షన్ ఫ్రెండ్షిప్ ఉంది. సో చాలామందిని చూశాను. సో అదంతా నాకు తెలియకుండా నాకు ఈరోజు ఉపయోగపడుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఐటీకి వెళ్ళి అక్కడ అన్ని ప్లేస్లో వర్క్ చేయడం కానీ అంతమంది కలవడం కానీ అదంతా నాకు ఒక సోర్స్ లాగా ఉపయోగపడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ డెసిషన్ అని. అంటే దీనికి కూడా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ నిజంగా నాకు ఫినాన్షియల్ సపోర్ట్ మా ఫ్యామిలీకి అవసరం లేకపోయినా వెళ్తేనే మంచి జరిగేదేమో. ఒకవేళ నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ ఉంటే నా రచనలో ఇంత పరిపక్వత ఉండేది కాదేమో అనుకుంటాను, అంత ఎక్స్పోజర్ ఉండేది కాదనుకుంటాను. సో డైరెక్టర్ కావాల్సిన మెయిన్ అదే. ఒక ఇండస్ట్రీలో ఉండి రాయడం కంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ని చూసి వచ్చి రాస్తే ఇంకా మీకు రైట్ అండి నార్మల్ లైఫ్ని బాగా కనెక్ట్ చేయాలి. డైరెక్టర్ అనుభవాలు ఎక్కువ ఉండాలి నాకు తెలిసి. అంటే నేను అనుకున్న ప్రకారం అనుభవాలు ఎక్కువ ఉండాలి. అనుభవాలు ఇన్ ది సెన్స్ ఎక్స్పీరియన్సెస్ లైక్ చాలా ఎక్కువ తెలిసి ఉండాలి. అంటే న్యూస్ పేపర్లో వీటిల్లో లేకపోతే వేరే సినిమాలు చూసి ఇంకో పుస్తకాలు చదివి వీటి నుంచి రాస్తే ఒక రకంగా ఉంటుంది. ఎక్కువ మంది జనాలను కలిసాం, ఎక్కువ పరిస్థితులు ఎదుర్కొన్నాం, ఎక్కువ ప్రయాణం చేసాం జీవితంలో, రకరకాల మనుషులతో చేసాం. దీని నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో దీని నుంచి మనం తీసుకుంటే సోర్స్ డెఫినెట్గా మన రియల్ లైఫ్లో జరిగే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఈ ట్రైలర్ చూసిన వెంటనే చాలా మందికి అనిపించింది ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది అని. చాలా మంది వెయిట్ కూడా చేశారు. రైట్. సో దీంట్లో హీరో క్యారెక్టర్ ఒక ఇంట్రో అట్లా చూపిస్తారు కదా, కొంచెం ఎలా అంటే ఇబ్బందిగా ఉండి తన ఫీలింగ్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసే టైప్ కాదు. లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆత్మహీనత భావం తెలుగులో. ఓకే. సో అలాంటి క్యారెక్టర్ని మీరు రియల్ లైఫ్లో ఫేస్ చేశారా? రియల్ లైఫ్లో ఫేస్ చేయడం అంటే మేబీ చూసుంటారు మీ దగ్గర కాకపోయినా. అంటే ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు చిన్నప్పటి నుంచి చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎలా అంటే 10 మంది ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తాం, మన జేబులో 20 రూపాయలు ఉంటే పక్క జేబులో 100 రూపాయలు ఉంటాయి. సినిమా టికెట్ తీసుకున్న తర్వాత ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ వెళ్ళి తాగలేనప్పుడు ఇలాంటి చిన్న సమస్యల వల్ల తెలియకుండానే ఈ లో కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో జనరేట్ అవుతూ ఉంటుంది. లోయర్ మిడిల్ క్లాస్ పూర్ ఒక మంచి స్కూల్లో చదివినప్పుడు కానీ మనకంటే ఎక్కువ ఒక సర్కిల్లో తిరిగినప్పుడు కానీ ఇలాంటి చిన్న ఉన్నప్పుడు తెలియకుండా చిన్న లో కాన్ఫిడెన్స్లో ఉంటారు, ఎక్కువ మంది ఉంటారని నా అండర్స్టాండింగ్ అనమాట. మేబీ నేను అలాంటి పరిస్థితిలో వచ్చిన వల్ల ఇనీషియల్గా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది. ఈవెన్ వెన్ ఐ జాయిన్ వర్మ కార్పొరేషన్ ఉండాలి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది.
అన్నీ అంటే కష్టపడేవాడిని, నేర్చుకునేవాడిని, కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది. సో లేటర్ ఆన్ లైక్ నా వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అండ్ నా జర్నీలో అది బిల్డ్ చేసుకుంటూ వేరెవర్ ఐటీలో కూడా నేను మంచి సక్సెస్ చూశాను. అంటే ఇక్కడ ఒక జీతంతో మొదలైనని ఒక 4-5 సంవత్సరాల్లో నేను మంచి స్టేజ్కి వెళ్ళాను. ఈ రోజుని ఈ సినిమా తీయడానికి అయిన ఖర్చు నేను సంపాదించుకుని నేను నిర్మాతగా తీద్దామని అయితే వెళ్ళలేదు నేను ఆ రోజు బేసికల్గా. కానీ అలా వచ్చానంటే నాకు ఉపయోగపడింది బేసికల్లీ. సో మేబీ నాకు అందుకోసం నేను ఇలాంటి కథను ఎంచుకున్నానేమో మేబీ. అంటే నాకు నమ్మకాలు అయితే లేవు అంటే సెంటిమెంట్స్ అంటే బాబాలు నమ్మటం, వాళ్ళు నమ్మటం, జాతకాలు నమ్మటం ఇలాంటివి అయితే నాకేం లేవు, చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేవు. బట్ ఈ కాన్ఫిడెన్స్ అనేది ఒక ఏజ్లో ఒక రకంగా ఉంటే ఇప్పుడున్న దానికి చాలా ఇంప్రూవ్ అయింది. లైక్ అదంతా నాకు ఉపయోగపడింది నా లైఫ్లో. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఎక్స్పోజర్స్ పెంచుకోవడం కానీ, మనుషులతో డీల్ చేసే విధానం కానీ ఇవన్నీ. సో మేబీ ఆ రీజన్ వల్ల ఏమో నాకు అల్పజీవి కథ చదివినప్పుడు కానీ, చోటీ సి బాత్ సినిమా చూస్తున్నప్పుడు కానీ, ది అపార్ట్మెంట్ సినిమా చూసినప్పుడు కానీ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటాను ఆ సినిమాలతో. వాళ్ళ జర్నీ ఏదో కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యా. మేబీ నేను సినిమా తీద్దామని వచ్చినప్పుడు ఇది తీసుకోవడానికి కారణం నాకు తెలియకుండా అది అయ్యి ఉండొచ్చు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు డిసైడ్ అయ్యి వచ్చేసారు, ఇంకా క్విట్ చేసి వచ్చేసారు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇండియాకి. ఓన్లీ మెయిన్ రీజన్ ఇంకా ఫిల్మ్ తీయాలి అని. సో మీకు కావాల్సిన సోర్సెస్ తీసుకొని వచ్చేసారు. సో వచ్చిన వెంటనే మీరు ఎవరిని కలిసారు? అంటే డైరెక్ట్ అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ పరిచయం ఉంది, మీరేమి కొత్త కాదు ఈ ఇండస్ట్రీకి. అంటే ఇండస్ట్రీ కొత్త కాదు అంటే ఇక్కడ చిన్నది ఉందండి. నేను వర్మ కార్పొరేషన్లో జాయిన్ అయ్యాను, రంగోబుల్ వర్మ కార్పొరేషన్లో జాయిన్ అయ్యాను. అక్కడే ఉన్నాను, ముంబైలో ఉన్నాను. ఇక్కడ హోమం అనేది నా లాస్ట్ సినిమా, జేడి చక్రవర్తి గారు చేసిన హోమం సినిమా. దట్ వాజ్ మై లాస్ట్ సినిమా యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఏంటంటే ఎప్పుడు ఎవరితో బయట వాళ్ళతో నేను ఎప్పుడు పిఆర్ పెంచుకోలేదు. అంటే వర్మ కార్పొరేషన్లో ఉన్న మా మనుషులు, మా వాళ్ళు తప్ప బయట సినిమా వాళ్ళతో నాకు వాళ్ళ పరిచయాలు లేవండి. అంటే నా పని ఏంటి, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడానికి వచ్చాను కానీ పిఆర్ కోసం రాలేదు అన్నట్టుగానే ఉండేవాడిని. సో నాకు తక్కువే అండి. అంటే నా సపోర్ట్ అంటే సుబ్బరాజు గారు ఉన్నారు, రాము గారు, బాబు గారు, సుబ్బరాజు గారు, ఏవిఎస్ రాజు, ఆయనే మన సినిమా ప్రజెంటర్ అండి. ఆయన, సుమన్ వర్మ, రాము గారు మేనల్లుడు, వీళ్ళే జేడి చక్రవర్తి గారు మా గురువు గారు, నెక్స్ట్ మా ఎడిటర్స్, మా కెమెరామెన్స్, వీళ్ళే అందరూ ఫ్రెండ్స్ తప్ప బయట వాళ్ళతో పరిచయాలు తక్కువ అండి. సో ఎప్పుడైతే నేను వెనక్కి వచ్చినప్పుడు ఐ కేమ్ విత్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండి. అంటే కొంచెం ఎక్కువ అంటే బడ్జెట్ అవసరం అన్నిటికీ కూడా. అంటే యాక్షన్ ఉంది, లవ్ స్టోరీ అని ఒక 3 స్క్రిప్ట్తో వచ్చా. ఈ 3 ఏది వీలైతే అది ముందు స్టార్ట్ చేద్దామని వచ్చాను. సో వచ్చిన తర్వాత నాకు ఎదురైన సమస్య ఏంటంటే ఏ హీరోకి చెప్పినా అంటే అంటే ఇప్పుడు 10 కోట్ల బడ్జెట్ అవుతుంది అనుకోండి సినిమాకి, 10 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ ఉన్న హీరోలు ఎవరికైనా ఒక కథ చెప్పి ఒప్పించాలంటే ఒక స్క్రిప్ట్ నచ్చినంత మాత్రాన కొత్త డైరెక్టర్కి ఇమీడియట్గా అవకాశం ఇవ్వరు. మినిమం 1 year 2 years వెయిటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడున్న కల్చర్ అవ్వచ్చు, ఏదైనా కారణాలు అవ్వచ్చు, బట్ అదైతే నిజం అని అందరూ చెప్పారు. మా గురుగారు జేడీ గారు చెప్పారు, లేక సుబ్రాజ్ గారు కానీ బయట ఇండస్ట్రీలో వేరే అందరిని కనుక్కొని కలిసినప్పుడు కూడా నాకు ఇదే వచ్చింది. అండ్ 1 year 2 years వెయిట్ చేయడం అంటే స్క్రిప్ట్ వెన్ ఐ హ్యావ్ బైన్ స్క్రిప్ట్ ఇన్ హ్యాండ్ రెడీ టు షూట్, ఒక 2-3 నెలలు ప్రీ ప్రొడక్షన్, 4 నెలలు కూడా ఒక 6 నెలల వరకు వెయిట్ చేయడానికి హ్యాపీగానే ఉంటుందండి. ఓకే, బట్ ఒక 1.5 year 2 years ఓన్లీ ఒక డేట్స్ గురించి వెయిట్ చేయాలంటే నాకు ఆ టైం చాలా ఎక్కువ టైం అనిపించింది. సినిమా ఎన్నాళ్ళని తీసినా పర్లేదండి. ఈ సినిమా నేను 2 years తీసాను. సినిమా అంటే ఫిల్మ్ మేకింగ్ అంటే నా ప్రాసెస్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఐఎమ్ హ్యాపీ, బట్ ఐ కాంట్ వెయిట్, ఐ కాంట్ సిట్ ఐడిల్. అంటే వేరే స్క్రిప్ట్లు రాసుకుంటాం కూడా కూర్చోవచ్చు, బట్ అది ఇంకా లేట్ అవుతుంది. అంటే లేట్ అవుతుంది యాజ్ అ ఫిల్మ్ మేకర్ నా జర్నీ స్టార్ట్ అవ్వట్లా. అంటే ఇంకా నేను షూటింగ్ స్టార్ట్ చేసి సినిమా రిలీజ్ చేసి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితే తప్ప నాది ఫిల్మ్ మేకర్గా జర్నీ స్టార్ట్ అయినట్టు కాదు. సో ఆ వెయిట్ చేయలేక ఇమీడియట్గా ఏం చేశానంటే ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ని ఒప్పించాలన్నా టైం పడుతుంది, ఒక హీరోని ఒప్పించాలన్నా టైం పడుతుంది, 1.5 year అంటున్నారు. సో ఐ డిసైడెడ్ లైక్ ఐ విల్ ప్రొడ్యూస్, నేనే ప్రొడ్యూస్ చేసుకుంటూ నేనే డైరెక్షన్ చేసుకుంటూ ఒక తక్కువ బడ్జెట్లో ఒక ప్లాన్ చేద్దామని, ఒక కథ రాసుకోవాలని అప్పుడు అనుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నెలలకి జరిగింది అన్నది. అంటే మీరు వచ్చిన స్క్రిప్ట్స్ కాదు, వచ్చిన స్క్రిప్ట్లో ఈ స్క్రిప్ట్ ఒకటి కాదు, ఇక్కడికి వచ్చాక రాసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 నెల రోజుల్లో నాకు ఒక జ్ఞానోదయం కలిగించారు అందరూ. ఇది అవ్వదురా బాబు, మేమందరం చాలా రోజుల నుంచి ట్రై చేస్తాము, మాకే అవ్వట్లేదు, ఇప్పుడు వచ్చి ఇప్పుడు పెద్ద హీరోలు అంటే నీకు దొరకరు అని చెప్పడం వల్ల నేను వెంటనే ఆ విషయం గ్రహించి దాన్ని నమ్మాను. అందరూ అన్నారని డెఫినెట్గా ఉంటుంది, నమ్మి ఓకే ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ ఇమీడియట్గా అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులతో టైం వేస్ట్ చేయకుండా, డబ్బులు వేస్ట్ అయిన పట్ల టైం వేస్ట్ అవ్వకూడదు, దాంతో నేను ఇమీడియట్గా ఈ స్క్రిప్ట్ స్టార్ట్ చేశాను. ఓకే,
సో 4 years అంటే ఏడీగా చేశారు ఇక్కడ. ఇప్పుడైతే షార్ట్ ఫిలిం బూమ్ ఉంది. అప్పట్లో అలా ఉండేది, మీరు ఏమన్నా ట్రై చేశారా షార్ట్ ఫిలిం కానీ అలా ఏమైనా? అది నాకన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఏదైనా సినిమా షార్ట్ ఫిల్మ్ అయినా ఫీచర్ ఫిల్మ్ అయినా స్క్రిప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నా బ్రెయిన్ ఎప్పుడు ఒక ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్టే రాయగలరు, అదేంటో నాకు తెలియదు. నేను ట్రై చేసి వచ్చిన వెంటనే ఏదైనా షార్ట్ ఫిల్మ్ అందరూ అంటున్నారు, షార్ట్ ఫిల్మ్ చేసి ప్రూవ్ చేసుకుందామా, తీసేదని ప్రూవ్ చేసుకుంటే నా మేకింగ్ బాగుందని తెలిస్తే కొంచెం అది అడ్వాంటేజ్ అవుతుంది కదా కథ ఒప్పుకోవడానికి అనుకున్నాను. అది అనుకున్నప్పుడు ఒక 2 రోజులు ఆలోచించాను. ఏదన్నా ఒక చిన్న పాయింట్ తీసుకుని ఒక 10 నిమిషాల్లో ఒక రైటింగ్ చేద్దామంటే నా బ్రెయిన్ నాకు సహకరించట్లా. ఎందుకంటే నేను నేను సినిమా ఇండస్ట్రీలో జాయిన్ అయిన కాడి నుంచి నేను వెనక్కి మళ్ళీ లండన్ వెళ్ళి వచ్చే వరకు కూడా ఐ వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్స్. ఆర్ నేను ఒక సినిమా చూసిన 2 గంటల సినిమా, హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏదైనా 2 గంటల సినిమా నేను చూసినప్పుడు నేను అర్థం చేసుకున్న స్క్రీన్ ప్లే ఇదంతా కూడా ఒక ఫీచర్ ఫిల్మ్కి ఒక స్క్రీన్ ప్లే లాగే నా మైండ్లో డిజైన్ అయ్యి ఉంది. అదే రాయగలుగుతాను. ఈ 10 నిమిషాల్లో రాయడం అనేది నాకు ఎందుకు ఇబ్బంది ఫీల్ అయ్యి నేను రాయలేకపోయాను. సో నేను ఇంక చేయలేదు షార్ట్ ఫిల్మ్. ఓకే, మెయిన్ రైటింగ్ అండి. 10 నిమిషాలకి కూడా రైటింగ్ ఇంపార్టెంట్. దీంట్లోనే కథ మొదలవ్వాలి, కథలో ఉండాలి, కథ పూర్తి అవ్వాలి. ఈ 10 నిమిషాల్లో ఎగ్జైట్మెంట్ అవ్వాలి. ఈ 10 నిమిషాల్లో ఇంత రాయడం నా బ్రెయిన్కి సాధ్యం అవ్వలేదు. అది ట్రై చేశారు, మీకు కుదరలేదు. సో దట్ నేను ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసుకుని అదే తీసాను. అండ్ వర్మ గారి దగ్గర నుంచి వచ్చినట్టే మీరు? ఆఫ్ కోర్స్, అంతే అంతే. వర్మ గారు స్కూల్ లెక్క, ఆయన కాంపౌండ్ నుంచి వచ్చినట్టే. సో వర్మ గారి స్టోరీస్, వర్మ గారి స్క్రిప్ట్స్కి అక్కడి నుంచి వచ్చి అంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంది, ఆయన ఫ్లేవర్ కాదు. అవును. సో మీకు అక్కడి నుంచి వచ్చి అంటే ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే నేను అక్కడ వర్క్ చేసినా నాకు క్లియర్ ఉంది నేనేం తీయాలి అని ఆ కైండ్? ఒక ఫిల్మ్ మేకర్ కండి, ఒక ఫిల్మ్ మేకర్ ఇంకో ఫిల్మ్ మేకర్ ఎక్కడ ఎగ్జైట్ చేస్తారంటే కథ చెప్పే విధానం, ప్రజెంటేషన్లోనే. రాము గారు ప్రజెంటేషన్ నాకు ప్రాణం. అంటే ఒక సన్నివేశాన్ని ఆయన కంటే బెస్ట్గా మొత్తం నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆల్ ఓవర్ ఇండియాలో ఏ డైరెక్టర్ ప్రజెంట్ చేయలేడు. ఒక సన్నివేశంలో ఉన్న ఒక ఎమోషన్ని ఆయన ప్రజెంట్ చేసినట్టు, ఆయన మ్యూజిక్ అవ్వచ్చు, షార్ట్ మేకింగ్ అవ్వచ్చు, ఆయన ప్రజెంట్ చేసినట్టు ఎవరు చేయలేరు. సో అది నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళానండి. అండ్ సబ్జెక్ట్ మ్యాటర్కి వచ్చినప్పటికి, ఒక సబ్జెక్ట్ మనం ఎంచుకునే టైంకి ఆ సబ్జెక్ట్ అనేది నా జీవితం నుంచి వస్తుంది. నేను పుట్టి పెరిగిన వాతావరణం నుంచి, నేను చూసిన మనుషుల నుంచి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ వస్తుంది. రాము గారు పుట్టి పెరిగిన వాతావరణం, రాము గారు పెరిగిన విజయవాడ, అక్కడ సిద్ధార్థ కాలేజీ నుంచి ఆయనకి ఇష్టమైన, ఆయన అట్రాక్ట్ చేసిన మాఫియా వాడి నుంచి ఆయన సినిమాలు ఉంటాయి. అది రామ్ గోపాల్ వర్మ. నాకు రామ్ గోపాల్ వర్మ గారు ప్రజెంటేషన్ ఇచ్చిన యాజ్ డైరెక్టర్గా, అండ్ హీఈస్ ది బెస్ట్. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి అది నేర్చుకున్నాను. అది రాము గారి దగ్గర నుంచి చక్రవర్తి గారి దగ్గర నేర్చుకున్నారు, చక్రవర్తి గారి దగ్గర నుంచి ఇన్హెరెంట్గా నాకు వచ్చింది అని నేను నేర్చుకున్నాను అనుకుంటున్నాను. అట్లీస్ట్ అది ఎంత నేర్చుకున్నా మీరు చెప్పాలి. అండ్ సబ్జెక్ట్ మ్యాటర్కి వచ్చినప్పటికీ సబ్జెక్ట్ రిఫ్లెక్ట్స్ మై లైఫ్ స్టైల్, ఆర్ నేను పుట్టి పెరిగిన వాతావరణంలో నాకు తెలిసిన విషయాల నుంచి నాలోంచి ఒక సబ్జెక్ట్ వస్తుంది. అండ్ దట్ ఈస్ ఇట్. అంతే అండి. అంతే రాము గారి దగ్గర చేసినందుకు ప్రజెంటేషన్లో అది కనిపించింది అనుకుంటున్నాను. అట్లీస్ట్ నేను రాసుకున్న సీన్స్ నేను బాగా ప్రజెంట్ చేయగలిగాను, ఒక ఎమోషన్ ప్రజెంట్ చేయగలిగాను. ఒక విక్టోరియస్ సీన్ కానీ, ఒక హీరో మీద ఒక సింపతి క్రియేట్ చేయడం సీన్స్ కానీ, లేకపోతే ఒక లవ్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, అన్నీ కూడా ప్రజెంటేషన్లో మటుకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. అంటే ఐ ఆల్వేస్ థింక్ లైక్ హౌ బెస్ట్ వీ కెన్ ప్రజెంట్ దిస్ సీన్. దీన్ని ఎలా చేస్తే ఎక్కువ నవ్వుతారు, దీన్ని ఎలా చేస్తే ఎక్కువ ఆ ఫీల్ మనం కన్వే చేయగలం, మ్యూజిక్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఇవన్నీ నేను ఎప్పుడూ ఎక్కువ ఎందుకు ఆలోచిస్తానంటే అది ఆయన ఇన్ఫ్లుయెన్స్. బట్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అనేది నేను చదివిన పుస్తకాలు అవ్వచ్చు, నేను చూసిన మనుషులు అవ్వచ్చు, నేను ట్రావెల్ చేసిన ప్లేసెస్ అవ్వచ్చు, వీటి నుంచి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పీపుల్ అవ్వచ్చు, వీటి నుంచి ఒక సబ్జెక్ట్ వస్తుంది. అది జయమునిచ్చి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీ ఫస్ట్ మూవీలో గోదావరి ఇలా ఉంది కదా, అంటే నెక్స్ట్ మూవీస్లో కూడా మీకు ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉండదండి, పక్క. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా తీస్తున్నాను. తీసినప్పుడు నేను ఒకటి మట్టికి అనుకున్నానండి, ఈ సినిమా కమర్షియల్గా ఖచ్చితంగా పే చేయాలి. నా స్టైలే ఉంటుంది అంతా, కానీ నా పరిధులు దాటకుండా కమర్షియల్గా కూడా పే చేయాలి. సో దట్ ఐ షుడ్ ప్రూవ్. అంటే నేను ఎలా ప్రూవ్ అవ్వాలంటే, సినిమా బాగా తీస్తాడు, పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి, ఎంతో కొంత లాభాలు వస్తాయి అనేది ప్రూవ్ అవ్వాలి. అది అవ్వకపోతే ఎంత మంచి కథ అయినా కానీ అవతల ఒప్పుకునే హీరోకి కానీ ఒప్పుకునే ప్రొడ్యూసర్కి కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వదు అని చాలా జాగ్రత్తలు తీసుకున్నాను దీంట్లో.
ఆ జాగ్రత్తల్లో ఏది ఎంటర్టైన్మెంట్ ఏది మిస్ అయిపోతున్నారో, అంటే ఇది నిజంగా ఒక లో కాన్ఫిడెన్స్, ఒక ఇంట్రోవర్ట్ కదండి, దీన్ని ఏ నేపథ్యంలోనైనా చెప్పొచ్చు. ఓకే. సిటీలో చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు, ఎలాంటి నేపథ్యం చెప్పొచ్చు. నేను నేపథ్యం ఎన్నుకోవడానికి కమర్షియాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. ఈ పాత ఒక న్యాచురల్ కామెడీ అనేది మిస్ అయిపోయింది. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేయలేరు. ఒక కొత్తది ఇస్తున్నాం. ఈ కొత్త తీసుకోవడం 2-3 రోజులు పడుతుందని చెప్పాను ఫస్టే. పట్టింది కానీ ఒక్కసారి పట్టుకుందంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది కొత్త ఫ్లేవర్. ఒకసారి వాళ్ళు తీసుకోవడం మొదలు పెడితే తీసుకుంటూనే ఉంటారు. సో అలాంటి ఒక అంటే సేలబుల్ పాయింట్ అని నేను ఫీల్ అయ్యాను. అందులోంచి ఒక నేపథ్యం వచ్చింది అంతే తప్ప నేను తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి అక్కడ పెరిగినందువల్ల ఈ నేపథ్యం తీసుకోవడం లేదు. నేను తెలంగాణ ప్లస్ ఆంధ్ర ఇద్దరిని హీరో పాత్ర తెలంగాణ కరీంనగర్ పాత్ర, మిగిలిన పాత్రలన్నీ అక్కడ ఉంటాయి. ఈయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు. నేను ఇక్కడ ఈ నేపథ్యం కూడా నాకు తెలిసి నేను బాగా చూపించాను అనుకుంటున్నాను. తెలంగాణ నేపథ్యం కూడా ఓకే. అంటే అక్కడ ఎక్కువసేపు కథ నడుస్తుంది, బట్ ఈయన పాత్ర అక్కడ ఉంటుంది. సో ఇది పార్ట్ ఆఫ్ రీసెర్చ్ అండి. అంటే తీసుకోవడానికి కారణమేమో సేలబిలిటీ అండ్ బాగా చేశాను అంటే నేను అక్కడ పుట్టి పెరిగినందువల్ల కాదు. బాగా చేశాను అని ఎవరైనా అనుకుంటే క్యారెక్టర్లు బాగున్నాయి, అందరూ కరెక్ట్గా జెన్యున్గా న్యాచురల్గా ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న చూసాము అని ఎవరైనా ఫీల్ అయితే అది నా రీసెర్చ్ అండి. యాజ్ అ ఫిల్మ్ మేకర్ తెలంగాణ పల్లెటూర్లు చూసాను, ఆంధ్ర పల్లెటూర్లు చూసాను. అక్కడ ఏంటంటే వాట్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి అంతే. నెక్స్ట్ సినిమా బ్యాక్డ్రాప్ ఇంకో రకంగా ఉండొచ్చు అండి. అలా అంటే ఐఎమ్ నాట్ జోనర్ స్పెసిఫిక్ బేసికల్లీ. ఓకే. ఐ డూ యాక్షన్ మూవీస్. ఐ లవ్ యాక్షన్ మూవీస్ అండి. ఐ లవ్ స్టోరీస్. హారర్ కూడా ఇష్టమే అండి. చాలా అంటే నాకు ఇష్టం లేని జానర్ ఏది లేదు బేసికల్లీ. ఆ సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో ఉన్నదాన్ని నేను ఎంజాయ్ చేసి ఎగ్జైట్ అయిపోతాను. సో నాకు వచ్చిన ఆపర్చునిటీని బట్టి నేను అప్పుడున్న ఎగ్జైట్మెంట్ పాయింట్ బట్టి ఐ విల్ డూ ఎనీ కైండ్ ఆఫ్ జోనర్. అది ఎలాంటిది చేస్తానో కూడా నెక్స్ట్ తెలియదు. బట్ ఈ కేటగిరీ సినిమాలే చేస్తూ అయితే ఉన్నాను. ఈ సినిమాకి ఇది అంటే ఇప్పుడు అంటే ఎలా అంటే ఈ సినిమా ఈ ఫ్లేవర్లో ఉంది కాబట్టి ఈ ఫ్లేవర్ ఈ డైరెక్టర్ తీస్తాడేమో అని అనుకుంటారు జనరల్గా. ఈ డైరెక్టర్ ఈ ఫ్లేవర్ ఏమో అనుకుంటారు. బట్ అది కాదండి, ఈ సినిమాకి ఈ ఫ్లేవర్. నెక్స్ట్ సినిమా కథను బట్టి కొత్త ఫ్లేవర్ అయితే ఏది ఉంటుందో అది తీసుకుని చేస్తాం. ఓకే. సో ఇట్ విల్ బి సినిమా టు సినిమా ఇట్ విల్ చేంజ్. ఓకే. స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు అంతేనా? స్టోరీ మీద కూడా కాదు. ఇప్పుడు అనుకున్నాను ఏంటంటే ఇలాంటి సినిమా ఇప్పుడు లేదు కదా మార్కెట్లో అని ఇప్పుడు ఇలాంటివి తీసాం. ఇప్పుడు నెక్స్ట్ సినిమా తీసినప్పుడు కథ అదే ఉంటుంది. ఈ కథని ఎలాంటి బ్యాక్డ్రాప్లో తీసి ఎలా చేస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అనే దాని మీద అదే డిసైడ్ చేస్తాం. ఎలా రీచ్ అవుతుంది అనేది దాని మీద కొత్తగా ఎలాంటి నేపథ్యం ఉంటే కొత్తగా ఫీల్ అవుతారు అనేది చేస్తాం. అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సినిమా స్పెయిన్లో కూడా తీయచ్చు, లేదంటే ఇంకో చోట తీయచ్చు. అక్కడ ఏదైనా నాకు ఎగ్జైటింగ్ మనకు దొరికింది ఆ బ్యాక్డ్రాప్లో, ఎవరో చూడండి కానీ లేదంటే ఇది చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు అనిపిస్తే ఐ విల్ గో విత్ దట్ అనమాట. అంటే ఇలాంటి అంటే ఒక పల్లెటూరు నేపథ్యంలో ఇలాంటి వాతావరణంలో ఈ సినిమా తీసాను కాబట్టి నెక్స్ట్ ఇలా ఉంటుంది అయితే ఉండదండి. అది దట్ విల్ బి డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ ద హౌ ఆ టైంకి ఎలా తీస్తే వర్కౌట్ అవుతుంది అని దాని మీద ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ రాసుకున్నాక కూడా మీరే ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. నేను ఇందాక చెప్పానండి, నేను ప్రొడ్యూస్ చేద్దాం డిసైడ్ అయిన తర్వాత ఈ సబ్జెక్ట్ రాసుకున్నాను. ఓకే. అంటే ఇది చిన్న బడ్జెట్ అన్నారు కదా, సో ఈ ఐ థాట్ లైక్ 2 CRలో సినిమా పూర్తి చేద్దాం అనే దాంతో కథ రాసుకున్నాను. కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాను. కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుని మా వర్క్షాప్స్ మేము ఏదో చేసుకుంటున్నాం. స్క్రిప్ట్ అంతా అయిపోయింది, లొకేషన్ తిరిగాం, ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. ఆర్టిస్టులు ఎవరెవరు అయితే బాగుంటారు, మ్యాక్సిమం కొత్త వాళ్ళు, సీనియర్స్ అవసరం చోట ఎవరెవరు ఉన్నారు. ఈ పనిలో ఉండగా ఒక రైటర్, ఒక ఇండస్ట్రీలో ఒక మంచి రైటర్కి నా స్క్రిప్ట్ ఇచ్చానండి. ఒకసారి చదివి మీరు ఒకసారి నాకు ఇన్పుట్స్ ఇవ్వండి అని చెప్పి. ఆయన చదివిన తర్వాత ఆయన ఇచ్చిన సలహా అండి, ఎందుకు మీరు కొత్త వాళ్ళకి వెళ్తున్నారు, ఈ పాత్ర చాలా బరువైన పాత్ర, ఒక 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి పాత్ర, దీనిలో చాలా రకాల ఎమోషన్లు ఉన్నాయి, ఒక సీనియర్ నటుడు అయితే దీనికి బాగా ఎక్కువ న్యాయం చేస్తాడు అంటే అప్పుడు ఓకే అని అనిపించింది. ఆయన తీసుకున్నాను. దాని తర్వాత ఆలోచిస్తే నాకు మైండ్లో శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేసారు. స్టార్టింగ్లో నాకు అంటే జెన్యున్గా చెప్పాలంటే ఇద్దరు ఉన్నారండి మైండ్లో. అవసరాల శ్రీనివాస్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. అవసరాల శ్రీనివాస్ గారిని 2 ప్యారలల్గా స్టార్ట్ చేశాను. ఆయన కలవడానికి 2 ప్యారలల్గా స్టార్ట్ చేశాను. అవసరాల శ్రీనివాస్ గారిని కలిసి ఇలాంటి ఒక ఐడియా ఉంది అని చెప్పిన తర్వాత ఆయన అప్పుడే జో అచ్యుతానంద డైరెక్షన్ దాంట్లో కొంచెం బిజీగా ఉన్నారు. ఒక 7-8 నెలలు
ఆగగలిగితే అప్పుడు మనం వీలు ఉంటుందండి. ఇప్పుడంటే నేను కంచె చేస్తున్నాను, ఇలా చాలా బిజీగా ఉన్నాను అంటే, సరే అండి అయితే నాకు అసలే వెయిటింగ్ అంటే కష్టంగా ఉంది. సో ఐ థాట్ లేదండి నేను వేరే వెళ్తాను అని చెప్పాను. ఆయన ఐ లవ్ ది స్క్రిప్ట్ అంట ఒకటే లైన్ చెప్పాను అంతే, స్క్రిప్ట్ అంతా ఏం కాదు. సో అది జరుగుతుండగానే మర్నాడు ఎప్పుడో శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి నేను కథ చెప్పాను. ఆయన ఇమీడియట్గా ఆయన కథ చెప్పిన తర్వాత వితిన్ 3 weeksలో వీ వెంట్ టు షూట్ స్టార్ట్ 3 weeksలో. మీ చిన్న కథతోనే స్టార్ట్ చేయాలి, ఇమీడియట్ స్టార్ట్ చేయాలి కాబట్టి చిన్న కథ అనుకున్నారు. కానీ ప్రొడ్యూస్ కూడా మీరే చేశారు, మీరు ఎవరికి అప్రోచ్ అవ్వలేదు కదా. ఇక్కడ ఏమైందంటే అండి 2CRలో అయితే నేను కొత్త యాక్టర్స్తో చేద్దాం, కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నప్పుడు అది అంతవరకు నాకు ఓకే. ఎప్పుడైతే శ్రీనివాస్ రెడ్డి గారికి నచ్చి ఆన్ బోర్డ్ అయ్యారో నాకు ఒక పార్ట్నర్ అయితే అవసరం అని అనుకున్నాను. ఒక 4 కోట్ల బడ్జెట్ అవుతుందండి, అంటే చాలా లొకేషన్స్ కావాలి, చాలా మంది యాక్టర్స్ కావాలి. ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. లెక్క 20 మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారండి. 20 మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. మన వాసని గారు, కృష్ణ భగవాన్ గారు, ప్రభాసీను, రఘు, తత్కాల్, మన ప్రవీణ్, రవివర్మ, శ్రీ విష్ణు, వాటెవర్ జీవ గారు, వీళ్ళందరూ ఉన్నారు. బడ్జెట్ ఆటోమేటిక్గా ఇక్కడే మాకు నెంబర్ ఆఫ్ డేస్ అన్నీ కలుపుకుని 4 CR ఎంత అవుతుంది, పార్ట్నర్ కావాలని ట్రై చేసాం. అంటే ఎప్పుడు ట్రై చేసామంటే ఐ థాట్ లైక్ 2 షెడ్యూల్ చేసేద్దాం, ఈ లోపల ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి అన్నప్పుడు ఒక 2 షెడ్యూల్ చేసాం, అంతా జరుగుతూ ఉంది. పార్ట్నర్ గురించి 2-3 డిస్కషన్ శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఇచ్చారు ఆప్షన్స్. వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి పార్ట్నర్స్ కంటే. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎక్కడో ఐడియాలజీలో కుదరకో వాటెవర్ కుదరకో అది వీలు పడలేదు. అలా అని చెప్పి అంత అవసరం కూడా ఇప్పుడు పడలేదు. బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండి, బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ లండన్, US అండ్ హైదరాబాద్ అండ్ ఐటీలో ఉండడం వల్ల, జర్నీ చేయడం వల్ల వాటెవర్ ఐ మేడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళందరూ హెల్ప్ చేశారు. అంటే అప్పు కూడా కాదు, ఏమీ కాదు. నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను, ఆ ప్రయత్నానికి ఎలాంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం చేశారు. సో దాంతో నాకు ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఎంత ఉన్నాయి, ఎంత అవుతుంది బడ్జెట్ అనే క్వశ్చన్ నాకు ఫస్ట్ కాపీ వచ్చేదాకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంత సపోర్ట్ వచ్చింది. ఎస్పెషల్లీ మా బ్రదర్ సతీష్, తమ్ముడు, వాడికి అప్పచెప్పాను ఇంత అవుతుంది, ఇది 4 అనుకున్నది ఆల్మోస్ట్ 5 దాటి వెళ్ళింది, వడ్డీలతో కలిపి కొంచెం ఎక్కువే ఉంటుంది, ఇది వెళ్తానే ఉంది. సతీష్కి ఏం అప్పచెప్పానంటే, సతీష్ ఇది ఎంత అవుతుందో తెలీదు, కెన్ యూ మేనేజ్ అంటే, నాకు మా తమ్ముడికి కామన్ ఫ్రెండ్స్ అండి అందరూ. మళ్ళీ అంటే నేను లండన్ వెళ్ళిన తర్వాత 1 yearకి మా తమ్ముడు కూడా అక్కడ జాయిన్ అయ్యాడు నాతో. అక్కడ హీ ఆల్సో వర్కింగ్ దేర్. సో కామన్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫినాన్స్ అంతా నా ఫ్రెండ్స్ ద్వారా సతీష్ కోపప్ చేశాడు మా తమ్ముడు. సో నాకు అసలు ఎప్పుడు ఫినాన్షియల్గా ఎంత ఏంటి అని, అంటే ఎవరెవరు ఎంత ఇస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది తీసుకుంటున్నాను మనసుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ ఎప్పుడు కూడా ఆ పెయిన్, అంటే సినిమా ఆగిపోతున్నానో లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ అయిపోతున్నానో, ఇమీడియట్గా ఏదైనా ఎవరికైనా పేమెంట్ ఇచ్చి ఆగిపోతాను, ఈ టెన్షన్ ఎప్పుడు 1-2 చిన్నవి ఉన్నాయేమో కానీ మ్యాక్సిమం అయితే ప్రెజర్స్ లేవండి. అండ్ ఐఎమ్ వెరీ, అంటే థ్యాంక్స్ కూడా చాలా తక్కువ అవుతుంది అసలు మా ఫ్రెండ్స్కి నేను చెప్పుకునేది. లైక్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్ అండి అలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం. అండ్ ఫస్ట్ డే షూట్ అండ్ ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఆ నర్వస్నెస్ ఉందా బాగా? ఫస్ట్ మూవీ కదా, అఫ్ కోర్స్ మీరు ఏడీగా వర్క్ చేసిన మీ మూవీ, ఇది మీ చేతుల మీదుగా వస్తున్న ఫస్ట్ మూవీ, ఆ నర్వస్నెస్ అయితే ఉందా మీకు? నర్వస్నెస్ నాకు లేదండి, ఎందుకంటే చెప్తానన్న, కొరటాల శివ గారు చూశారు సినిమా, సుకుమార్ గారు చూశారు, ఒక్కంత వంశీ గారు చూశారు, అనిల్ రావుపూడి చూశారు. 2 గంటల 42 నిమిషాలు సినిమా అండి. మొత్తం అందరూ అగేన్స్ట్ నాకు ఫస్ట్ నుంచి. టీంలో చాలామంది 2:30 మించి ఉండకూడదు, 2:20 నుంచి 2:30 మ్యాక్సిమం. లేదు నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, క్యారెక్టర్స్ ఉన్నాయి, సన్నివేశాలు ఉన్నాయి, నేను అంతకి ముగింపు ఇవ్వాలి, అంత ఉండాలి, నేను ఎప్పుడు ఇంత ఉండాలి అని సినిమా తీయలేదు. నేను చెప్పగలిసిన కథ క్రిస్ప్గా చెప్తే ఇంత వచ్చింది. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ మూవీస్ అండి. ఇంత సినిమా అంటే ఇంత ఉండాలని లేదు, ఇంత ఉండాలి. ఒక కథ చెప్పినప్పుడు ఆ కథ సమర్థవంతంగా క్రిస్ప్గా చెప్పడానికి నాకు అంత టైం పట్టింది యాజ్ ఎ నరేటర్గా. నేను అది నమ్మాను. బట్ ఏంటంటే అదేదైతే వాళ్ళందరూ అన్నా నేను ఎప్పుడు నమ్మలేదు, నేను పట్టించుకోలేదు. ఇప్పుడు హాలీవుడ్లో 3 గంటల సినిమాలు ఉంటాయి, 1.5 సినిమాలు ఉంటాయి. వాళ్ళు అది చూస్తారు, ఇది చూస్తారు. 3 గంటల సినిమా ఉందని ఎవడు వెళ్ళకుండా మాండు, 1.5 తక్కువనే వెళ్ళడు. అంటే వాళ్ళకి హ్యాబిట్, అంటే అలా సినిమా ఎంత పొడుగున్నా, ఎంత దాని విడిది ఎంత ఉన్నా వాళ్ళు చూస్తారండి. నేను అదే నమ్మాను. కానీ ఎప్పుడైతే వీళ్ళు చూసారో, వీళ్ళు నన్ను అదే సుకుమార్ గారు చెప్పినప్పుడు, కొట్టాల శివ గారు చెప్పినప్పుడు ఎవరు కూడా లెంత్ గురించి మాట్లాడాలి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ది ప్రొడక్ట్. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అంటే, సుకుమార్ గారు అయితే నాకు 2వ సినిమా ఇచ్చేస్తాను. సుకుమార్ గారు నా బ్యానర్లో నువ్వు నెక్స్ట్ సినిమా చేయాలి,
నువ్వు చేస్తున్నావు అని ఇచ్చారు ఆయన. కొట్టాల శివ గారు ఎంత మెచ్చుకున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే వాళ్ళ గొప్పతనం అది. వాళ్ళకు మనసులో ఒకటి అనిపిస్తే ప్రొడక్ట్ రిజల్ట్ రాలా, ఆడియన్స్ ఇంకా ఒప్పుకోలేదని అప్పటికి. ఆడియన్స్లోకి వెళ్ళా అది వాళ్ళు నచ్చిందో నచ్చలేదు అనేది ప్రూవ్ అవ్వాలా. వాళ్ళకి మనసుకు నచ్చింది, వాళ్ళు చెప్పేశారు సినిమా గురించి ఇంత బాగుంది అంత బాగుంది అని. అంటే ఓపెన్గా మనసులో మధ్యలో ఫిల్టర్స్ ఏం లేకుండా మనసుకు ఒకటి ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేశారంటే అంటే వాళ్ళ గొప్పతనం అండి. అసలు ఎంత గొప్పతనం అంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. అంటే ఐమ్ రియల్లీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ వేర్ లైక్ పీపుల్ అంటే ఇలాంటి ఒక మంచి మనుషుల్లో మధ్యలో ఉన్నాను, వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో నాకు ఆ నర్వస్నెస్ ఎప్పుడు లేదండి. వాళ్ళు ఎప్పుడైతే అలా అన్నారో ఇంకా తిరుగులేదు మనకి. ఇంకా 240 అంత మనకు అనవసరం. సినిమా తీసాం, సినిమా బాగుంది, ఎండ్ టు ఎండ్ ఉంది. ఎప్పుడైతే నేను పబ్లిక్ ప్రీమియర్ వేసానో ఐ థాట్ అందరూ ఇంకా అసలు విపరీతంగా మెచ్చేసుకుంటారేమో అన్న దాంట్లోనే ఉన్నాను. కానీ అక్కడ చాలా బాగుంది ఒక కేటగిరీ ఉన్నారు, బాగుంది ఒక కేటగిరీ ఉన్నారు, బాగానే ఉంది పర్వాలేదు కూడా ఉన్నారు. అక్కడ కొట్టింది నాకు. ఎందుకు బాగానే ఉంది పర్వాలేదు కాదు కదా, నేను చేసిన వర్క్ అది కాదు, నేను చేసిన వర్క్ చాలా బాగుంది అనిపించుకోవాలి అన్ని వర్గాల నుంచి. అంత వర్క్ చేశాను నేను, అట్లీస్ట్ ట్రై చేశాను. అందరితో చాలా బాగుంది అని అనిపించుకోవడానికి ఎంత కష్టపడాలో ఎలా ఉండాలో అనేది నా ప్రయత్నం నేను చేశాను. అది అవుతుందని కూడా ఏమన్నా. ఎప్పుడైతే చాలా బాగుంది అని 40 మంది అన్నారు, బాగుంది అని కొంతమంది అన్నారు, కొంతమంది 10-20 మంది బాగానే ఉంది అనేసరికి నాకు అది దాని ఆనందం కంటే దీని బాధ ఎక్కువ ఉంది. ఓకే, ఎందుకు ఇలా అయింది అనేది అక్కడ నర్వస్నెస్ ఎప్పుడు లేదు. అంటే నేను చెప్పింది కొంతమందికి చేరట్లా, నేను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ని కొంతమంది తీసుకోలేకపోతున్నారు. తీసుకున్నా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంది కానీ వాళ్ళు ఎగ్జైట్ అవ్వాలి. దే సాటిస్ఫైడ్, బాగుంది కానీ ఎగ్జైట్మెంట్ లేదు, భలే ఉంది అది లేదండి. అక్కడ కొట్టిందండి, అక్కడ కొట్టింది. ఓకే, అది చూశాను, తీసుకున్నాను. నెక్స్ట్ ఇమీడియట్గా మార్నింగ్ షో నుంచి 4 షోలు చూసినప్పుడు పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్. బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మొహాలు చూస్తున్నాను, అడిగే వాళ్ళు అడుగుతున్నారు, చెప్పే వాళ్ళు చెప్తున్నారు. నాకు అదే కనిపించింది పర్సంటేజ్. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సంటేజ్ అని. 100 మందిలో 30 మంది చాలా బాగుంటాయి, 30 మంది బాగుంటే ఇంకో 30 మందికి బాగానే ఉంది, ఆ కైండ్ ఉంది. ఇది ఏదో ఉంది అని చెప్పి నేను ఈ లోపల రివ్యూస్ వచ్చినాయి. అది చూస్తే రివ్యూస్ రేటింగ్ పక్కన పెట్టండి, 3.5 నుంచి మొదలు పెడితే 2.75 దాకా రకరకాల రివ్యూస్ ఉన్నాయి. బ్యాడ్ రివ్యూస్ లేవు, అన్నింటిలో ఒక బాగుంది నుంచి చాలా బాగుంది, పర్వాలేదు నుంచి ఉన్నాయి రివ్యూస్ కూడా. 2.5 పర్వాలేదు, 3.5 చాలా బాగుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ని మనం మార్చుకుంటే అన్నిట్లో బాగుంది. అది 3.5 ఇచ్చిన వాళ్ళు రాసింది, 2.75 ఇచ్చిన వాళ్ళు రాసింది. సినిమాలో ఏకైక ప్రాబ్లం లెంత్, స్లోగా ఉంది. ఫీల్ అవుతే ఒక చల్లగాల్లో ఉంటుంది నా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ హెవీగా ఉంటుంది, హీరో క్యారెక్టర్ ఒక తుఫాన్లో ఉంటుంది, ఫస్ట్ హాఫ్ చల్లగాల్లో ఉంటుంది. సో ఈ రెండు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ ఒక ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ ఒక ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తారు అనేది నేను ప్రయత్నించిన ప్రయత్నం అది. ఎప్పుడైతే స్లోగా ఉంది అని ఒక ఐడెంటిఫై చేశారో నాకు ఇమీడియట్గా ఆలోచించి దాన్ని ఒక 15 minutes నేను ఇమీడియట్గా ఎడిట్ చేశాను. ఎడిట్ చేసి విత్ ఇన్ 1 or 2 days నేను మ్యాక్సిమం హైదరాబాద్లో పెద్ద సెంటర్స్లో పంపించాను. సాటర్డే నైట్ సెకండ్ షోకి కొన్ని చోట్లకి వెళ్ళిన సెకండ్ షోకి వెళ్ళిన లక్ష్మీ కల్లా నేను చూసాను సినిమా. అప్పుడు అది ఉంది, నేను ఏదైతే అనుకున్నానో అప్పుడు అందరి దగ్గర ఉంది. ఈ ఇంతకుముందు ఏదైతే ఒక 10-20%కి ఆ డిస్సాటిస్ఫాక్షన్, స్లో బాగానే ఉంది, నొప్పులు పడుతున్నారో వీళ్ళు లేరు ఇప్పుడు. ఈ కేటగిరీ లేదు. నేను మళ్ళీ సెకండ్ షోలో అంటే నేను ఎంత వర్క్ చేశానంటే అప్పటికప్పుడు ఎడిట్ చేసి ఒక క్యూబ్ రెడీ చేయించి చెక్ చేసుకున్నాం మళ్ళీ శశికళలో ఇప్పుడు ఎలా ఉంది అని. బాగుందండి, బాగుంది చాలా బాగుంది ఇలా ఈ ఎక్స్ప్రెషన్స్ అండి. మా వాళ్ళు అడుగుతున్నారు, మైకులు పెట్టి వాటెవర్, నేను చూస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ లైక్ అన్న ఎంతవరకు తీసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇమ్మీడియట్లీ అన్నిటికీ పంపించానండి. నిన్న సండే ఒక 140 సెంటర్స్లో నేను సండే నుంచి ద న్యూ వర్షన్ స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం నుంచి లేదా రేపొద్దు నుంచి మొత్తం అన్నింటిలో కొత్త వర్షన్ వెళ్తున్నాను. అంటే 15 minutes తగ్గించిన వర్షన్, 15 minutes తగ్గించిన వర్షన్. ఓకే, ఇంకా స్టోరీకి వస్తే శ్రీనివాస్ రెడ్డి గారు కాకుండా అవసర శ్రీనివాస్ గారు అనుకున్నారు. అంటే మీకున్న ఆప్షన్స్ హీరోయిన్స్లో కూడా అలా ఆప్షన్స్ ఏమైనా పెట్టుకున్నారా? హీరోయిన్స్లో ఆప్షన్స్ అనుకున్నానండి ఫస్ట్, లైక్ అనుకున్నాను కానీ వాట్ ఎవర్ రీజన్స్ వల్ల వర్కౌట్ అవ్వలేదు.
తర్వాత లైక్ ఎవరు అంటే పూర్ణ గారిని కూడా ముందు అనుకున్నాం. ముందు ఆవిడ మాకు అవైలబిలిటీ లేరు, ఆవిడ యూఎస్లో ఎక్కడ ఉన్నారు. ఈ లోపల ఎవరు అనుకున్నప్పుడు ఫైనల్గా ఆవిడే యూఎస్ నుంచి వచ్చారు. దాని తర్వాత కామన్ ఫ్రెండ్ ఉన్నారు బర్నీ గారు అని, ఆయన కెమెరామెన్, ఆయన మన హోమం పెద్ద సినిమాలు చేశారు. హోమంలో నాకు బాగా ఫ్రెండ్ ఆయన ఆ టైంలో. ఆయనకి పూర్ణ గారు బాగా తెలుసు, ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. సో ఇలా పూర్ణ గారిని అనుకుంటున్నాం, ఆయన ఆవిడ లేరని తెలిసింది. ఈ మధ్యలో మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి లేరని తెలిసిందంటే దెన్ ఆయన వచ్చి పరిచయం చేశారు, స్క్రిప్ట్ చెప్పాను, దెన్ షీ ఆన్ బోర్డెడ్. ఓకే. సో మీరు ఇంత స్ట్రగుల్ అయ్యారు, ఇంత దూరం వచ్చారు కదా, అప్కమింగ్ డైరెక్టర్స్కి మీరు ఏమైనా చెప్తారా? ఏం చెప్పనండి, అందరికీ తెలుసు. డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు ప్రతి ఒక్కడికి అతను ఏం చేద్దాం అనుకున్నాడు క్లియర్ ఐడియా ఉంటుంది. ఎవరు చెప్పిన వినరు ఎవరు. అంటే మీకు ఆర్జీవీ దగ్గర డైరెక్ట్గా ఏడీ చేయడానికి ఆపర్చునిటీ, చాలా మందికి అలా రాదు కదా, మీకు అది ఎలా వచ్చింది? అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే మీరే అప్రోచ్ అవ్వడం జరిగింది? తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి, అంటే జాయిన్ అవ్వడం కోసం తెలుసుకున్నాను. ఓకే. అదే మన సుబ్బరాజు గారు, ఏవిఎస్ రాజు గారు, సుమన్ వర్మ, రాము గారి దగ్గర జాయిన్ అవ్వాలంటే ఎలా అనేది ఆయన డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అయితే తీసుకుంటారా, లేదు రిఫరెన్స్ ఉంటే బెటర్, అలా అన్నిటిలోంచి ఒక ఆలోచించి మా ఊరికి కొంచెం దూరంలో సగనటిపల్లిలో ఏవిఎస్ రాజు గారు ఫ్యామిలీ ఉంటారు అని అక్కడి నుంచి అప్రోచ్ అయ్యి జాయిన్ అయ్యాను. ఈ మూవీలో సాంగ్ మలయాళం నుండి తీసుకున్నారు. అవునండి. అంటే అది ఎలాగ మీకు నచ్చి తీసుకున్నారా, లేకపోతే రైట్స్ ఏంటి, అది ఎలా జరిగింది? నేను 4 years బ్యాక్ ఇప్పుడు లండన్లో ఉన్నప్పుడు ఒక ఫేస్బుక్లో అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ పాట ఒకసారి విన్నాను, పోస్ట్ ఎవరు చేశారు. అది నాకు ఎంత నచ్చిందంటే నాతోటే ఉంది, 2-3 సంవత్సరాలు నాతోటే ఉంది. మధ్యలో నేను చాలామంది వినమని చెప్పేవాడిని, విన్న వాళ్ళందరూ బాగుందనేవారు. సో నాకు తెలియకుండా ఆ సాంగ్ నేను ప్రేమించడం మొదలుపెట్టాను, నాకు చాలా ఇష్టం సాంగ్ అది. సో ఎప్పుడైతే ఈ సినిమా తీసినప్పుడు నాకు ముందు ఆ సాంగ్ పెడదామని ఐడియా ఏం లేదండి. ఐ షాట్ ఎ మాంటాజ్ వేర్ ఈ అమ్మాయిని ఇతను ఒక ఇంట్రోవర్ట్ ఒక అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నాలు అనేది ఒక మాంటాజ్ షూట్ చేసిన తర్వాత దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. మీకు ఆల్రెడీ అది మైండ్లో సాంగ్ ఉంది కాబట్టి ఐ ట్రైడ్ ఇట్. ఆ బ్యాక్గ్రౌండ్ ఆ సాంగ్ వేసి మళ్ళీ దీన్ని కట్ చేసుకున్నాం. నేను ఎడిటర్ గారు కూర్చుని ఈ సాంగ్ కట్ చేసినప్పుడు నాకు నచ్చింది, భలే ఉంది ఇది అనుకున్నప్పుడు మా ఒక ఏడి గురువు అని చెప్పి ఆయన చూపించాను. సరే ఇదేదో ఓల్డ్లో ఉంది అన్నాడు. ఓకే అని మళ్ళీ డౌట్ వచ్చింది. తర్వాత అదే రోజు ఈవినింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. నేను మధ్యలో ఉన్నాను, అంటే ఎగ్జైట్మెంట్ కొంచెం తగ్గించాను. మా ఆనందంటే అందరికీ కనెక్ట్ అవుతామో, నాకే ఇష్టమైనంత అంటే మనం చేసేది అందరికీ కనెక్ట్ అవ్వాలనేది కూడా ఒక చిన్న రూల్ ఉంటుందండి. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఆయనకు విపరీతంగా నచ్చింది. వచ్చి సార్ మనం దీన్నే టీజర్ కింద వదులుదాం అన్న అంత నచ్చింది ఆయనకి. అవునా ఆ ఇష్యూ అంటే స్టోరీకి యాప్ట్లా ఉంటుంది సాంగ్ బాగుందండి. సాంగ్కి ఆ విజువల్స్కి అంత బాగుంది. నేను తీసిన మోంటాజ్ విజువల్స్కి ఆ సాంగ్ మ్యూజిక్ కాంబినేషన్కి రెండింటికి అంత అద్భుతంగా అనిపించింది ఆయనకి. అయితే డన్ అని దాన్ని అప్పుడు తెలుగులోకి తీసుకురావాలి అంటే ముందు అలా ఇది ఎవరు చేశారో కనుక్కోవాలి. ముఖేష్ అని మలయాళంలో అది ప్రైవేట్ ఆల్బమ్ అండి, బేసిక్గా ఒక ప్రైవేట్ సాంగ్, అది సినిమా సాంగ్ కాదు. ఆ ప్రైవేట్ సాంగ్ ఆయన పట్టుకోవడం మాకు చాలా కష్టమైంది. ఆయన అక్కడ త్రివేంద్రంలో కానీ లేకపోతే ఇంకో చోట సిటీలో కొచ్చిన్లో లేరు ఆయన, ఎక్కడో ఇంటీరియర్ మా ఈస్ట్ గోదావరి రాజోలు మా ఊర్లాగా అక్కడ ఊర్లో ఎక్కడ ఉంటాడు ఆయన. ఆయన యూట్యూబ్లో పెట్టిన ఫోన్ నెంబర్లు అవి సరిగ్గా పనిచేసేవి కాదు. సో మొత్తానికి ఒక 15 రోజులు పట్టింది మా డిపార్ట్మెంట్కి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్స్కి ఆయన నెంబర్ పట్టుకోవడానికి 15 రోజులు పట్టింది. మొత్తానికి వి బాట్ ద అఫీషియల్ రైట్స్ అండ్ హీ ప్రొవైడెడ్ ద ట్రాక్స్ యాజ్ వెల్. కానీ తెలుగులోకి ఎప్పుడైతే తీసుకొచ్చామో ఒకటి లిరిక్స్ ఛాలెంజ్ అండి. లిరిక్స్ ఛాలెంజ్, అద్భుతమైన లిరిక్స్ ఉండాలి దీనికి. రీక్రియేషన్ ఆఫ్ ది మ్యూజిక్ ఓంట్ బి పాసిబుల్ బికాజ్ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ హైదరాబాద్లో దొరకవు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాడినా ఇప్పుడున్న తెలుగు ప్రేక్షకులకి అంత వినసొంపుగా ఉండదేమో. ఇది లవ్ పాట, మనది లవ్ సాంగ్ అండి. అదొక రకమైన భక్తి పాట లాంటిది. అది భక్తి పాట కూడా కదా, ఆ పాట ఏంటంటే మామిడి పళ్ళు గురించి పాట. అది ఆడంగడ మంగ అంటే ఏంటంటే అదో మామిడి పండు గురించి చెప్తూ ఒక మన చిన్నప్పుడు రైమ్స్ ఉంటాయి కదండి, అలాగా మామిడి పళ్ళు గురించి ఏదో పాడుకుంటున్నారు. ఒక ఊర్లో రైతులో ఎవరో ఒక మామిడి పళ్ళుని పొగుడుతూ మన ఫలంగా రాజా ఆమనే మనకు పాట ఉండే చిన్నప్పుడు, అలా అది పొగుడుతూ ఏదో పాట అది. ఇది మనదేమో ఒక లవ్ సాంగ్. అయితే ఆ మ్యూజిక్ దీనికి వర్కౌట్ అవ్వదు, ఇక్కడ ఏదో రీక్రియేట్ చేయాలి. అది అక్కడ మేము చాలా పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం బేసిక్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సింగర్ వాయిసే అక్కడ కూడా హైలైట్ అండి. అలాంటి వాయిస్ ఉంటే కానీ
ఆ మ్యాజిక్ రీక్రియేట్ అవ్వదు. ఆ వాయిస్ కోసం కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ చందు ఆ వాయిస్ పట్టుకోవడానికి మాకు ఇంచుమించు 4 నెలలు పట్టింది. అంటే అఫ్కోర్స్ వీ హ్యావ్ టైం, అంటే మేము ఎప్పుడో స్టార్ట్ చేస్తాం సినిమా ఆడియో ఫంక్షన్, అంటే సంవత్సరం ముందు నుంచి మనం ఆ సాంగ్ నచ్చి అది పెట్టుకుందాం ఐడియా ఉంది కాబట్టి ఆ టైంలో మేము చాలామందిని ఎతకడం జరిగింది. ఫైనల్గా రవిచంద్ర గారు మొత్తానికి మంచి వాయిస్ తీసుకున్నారు. అండ్ ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ టైంకి వచ్చేసరికి మన రవిచంద్ర వాజ్ బిజీ విత్ అదర్ సాంగ్స్. సో దీనికి రిమిక్స్ అనేది కార్తిక్ రోడర్గా వచ్చేసాడు. అండ్ హీ గివెన్ దట్ ద ఇన్స్ట్రుమెంటేషన్, అది ఏదైతే అది ఉండాలి ఫ్లేవరు, అట్ ద సేమ్ టైం అందరికీ కనెక్ట్ అవ్వాలి తెలుగులో. ఈ రెండుని మనసులో పెట్టుకొని అతను చేశాడు. మొత్తానికి అది ఎప్పుడైతే ఫైనల్ వర్షన్ ఇచ్చాడో ఆ రోజే మేము సూపర్ హ్యాపీ. అండ్ ఈ సాంగే మనకు ఆయుధం జనాల్లోకి వెళ్ళడానికి. ఈ సాంగ్ ఆయుధం, అంటే ఈ సాంగ్తో జనాల్లోకి వెళ్ళకపోతే మనం సినిమా జనాల్లోకి వెళ్ళడం చాలా కష్టం. సో దాన్ని అంత కేర్ తీసుకుని అంత పూర్తి చేసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట. ఇది కనుక జనాల్లోకి వెళ్తే మన సినిమా జనాల్లోకి వెళ్ళిపోయినట్టే. దాన్ని అలాగే ప్రమోట్ చేసాం. ఆల్మోస్ట్ 15 days పట్టిందండి. ఓకే. అప్పుడు ఇంకా నాకు బలం అయింది, మన సినిమా కూడా కొంచెం స్లోగా నిలబడుతుంది అని అనుకోవడానికి ఆ సాంగ్ ఒక ఎగ్జాంపుల్ నాకు. ఓకే. ఆ సాంగ్ రిలీజ్ చేసిన 15 రోజుల వరకు దానికి 2 లక్షలు ఎన్నో వ్యూస్ కూడా దాటలా. అంటే తీసుకోవట్లేదు, కొత్తది ఇస్తే గమ్ముని అంత తొందరగా తీసుకోవట్లేదు. తీసుకుంటారు కానీ వెంటనే తీసుకోరు. చూసి ఇదేంటి ఇలా ఉంది అనుకుంటారు ముందు, తర్వాత బాగుంది, నేను నలుగురు బాగుందంటే ఫైనల్గా భలే ఉంది, అద్భుతం అనే ఏదైతే మీకు ఆ సాంగ్ గురించి ఎగ్జైట్మెంట్ ఉందో రిలీజ్ అయిన 1 month తర్వాత మొదలైందండి ఆ బజ్. చెప్తే నమ్మరు మీరు. రిలీజ్ అయిన 1 month తర్వాత పాట గురించి అందరినీ ఫోన్లు రావటాలు, ఒక పాట ఒక సెన్సేషన్ అయింది, ఈ పాట సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది అనేది 1 month పట్టిందండి. అప్పుడు నేను కొంచెం ఇది బలంగా ఈ సినిమా కూడా స్లోగానే వెళ్తుంది జనాల్లో కానీ అనుకోవడానికి నా టీంని ప్రిపేర్ చేయాలి, ఇంక్లూడింగ్ నా హీరో అందరినీ ప్రిపేర్ చేశాను. కొంచెం టైం పడుతుంది. మన పాటకే 15 రోజులు పట్టింది జనాలు గుర్తించడానికి. సినిమా కూడా 4-5 రోజులు పడుతుంది, మనం ఇవ్వాలి. ఓపెనింగ్స్ లేవని కానీ కలెక్షన్లు కొంచెం తక్కువ ఉన్నాయని కానీ మీరు అసలు బెంగపడకండి, మన పాటకే 15 రోజులు పట్టింది, దీనికి 5-6 రోజులు మనం ఇవ్వాలి, ఎంత ప్రమోషన్ చేసినా కొత్త తీసుకోవాలి కదా అని చెప్పి ఉన్నాను. బట్ సినిమా విషయంలో అది చాలా తొందరగా జరిగింది. సో మీరు అనుకున్నట్టే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. బాగానే కాదు కానీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మీ హ్యాపీనెస్ ఆర్ మీ సాటిస్ఫాక్షన్ రేటింగ్ ఏంటి? అంటే ఇంకొంచెం ఆగొచ్చు, ఇన్ని రోజులు పరిగెట్టాను, ఇంకా ఆగి కాసేపు ఎంజాయ్ చేద్దాము అని అలా ఉందా, లేకుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారా? ఆనందం అనేది అంటే తక్కువ వ్యవధిలోనే ఉంటుందండి. అంటే ఈ ఆనందం రేపటి వరకు ఉండగలను, అంటే ఎక్కువ రోజులు అయితే రెస్ట్ తీసుకునే అవకాశం అయితే లేదు నేను ఆలోచించే విధానానికి. ఐ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ. అంటే మ్యాక్సిమం ఒక 2 నెలల గ్యాప్లో ఐ స్టార్ట్ ది నెక్స్ట్ ప్రాజెక్ట్. అంటే ఈ సినిమా మీకు హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ కంటే బూస్టప్ ఇచ్చింది అంటారు నెక్స్ట్ మూవీకి? హ్యాపీనెస్ ఉంటుందండి, హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికి నేను రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు. హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇన్బిల్ట్. అంటే నాకు ఇప్పుడంతా హ్యాపీనెస్ ఉంది, నాకు ఉండి ఏం చేయాలి, ఖాళీ కూర్చోలేం కదా. వీ నీడ్ టు డూ వర్క్. హ్యాపీనెస్ తోటే వర్క్ చేస్తాం. అదే దానికి రెస్ట్ తీసుకుందాం, నాలో పరిగెట్టేసాను, ఇప్పుడు హ్యాపీ కూర్చున్నాం, అలా ఏం లేదు. హ్యాపీ కూర్చొని రిలాక్స్ అవుతుంటే పని చేయకుండా అని కాదు, అంటే ఆస్వాదించే టైం ఉంటుంది కదా. ఇన్ని రోజులు ఇంత స్ట్రగుల్, ఇంత మెంటల్ టెన్షన్. ఆస్వాదించే టైం అంటే ఏం పని చేసినా ఈ ఆస్వాదన అయితే ఆగదు. ఓకే. అంటే ప్రమోషన్స్ చేస్తూ ఆస్వాదిస్తాను. అంటే నా పనిలో నేను బిజీగా ఉన్నాను, ఆస్వాదన అనేది జరుగుతూనే ఉంది. ప్రత్యేకించి ఆస్వాదించడానికి 1 గంట కూర్చుని సరదా ఈవినింగ్ మందు తాగి ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చి రిలాక్స్ అయ్యి 2 రోజులు పడుకుని లేచి అంతేం అక్కర్లేదు నాకంటే. ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్, దట్స్ ఇట్. ఓకే. పార్టీ ఇచ్చారా మరి? మూవీ సక్సెస్ అయిందిగా. పార్టీ చేసుకున్నారండి అంత. నేనైతే మీ క్రూ చేసుకున్నారా? ఐ వాజ్ దేర్ బట్ అంతే, పార్టీకి ఎక్కువ టైం అయితే కేటాయించలేదు కానీ దేర్ వాజ్ అ పార్టీ. ఓకే. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మూవీకి ఇంకా ఒక ఇలాగే ఈ మీరు అన్నారు సక్సెస్ఫుల్గా ఫిల్ అవుతున్నాయని, ఇలాగే ఇంకా కొన్ని వీక్స్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఈజ్ శివరాజ్, జయమునిత్యం డైరెక్టర్ అండి. మీరు చూస్తుంది ఐ డ్రీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.